కార్పొరేషన్ ఎన్నికల్లో నాయకులం కార్యకర్తలం కూడా అందరం కలిసి సమిష్టిగా కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని, నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు పేర్కొన్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేసే కార్పొరేటర్ ఆశావాహులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి వెలిచాల రాజేంద్రరావు హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు తగిన న్యాయం చేస్తారని తెలిపారు. 10,000 మందిని పేర్లతో పిలిచే శక్తి ఉన్న నాయకుడు ఆయన కూడా ఏదైతుందో మనకు స్ఫూర్తిగా నిలిచి ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎలక్షన్ ఇంత క్లిష్ట పరిస్థితులలో కూడా గట్టెక్కియగల సమర్థనీయ మంత్రులిద్దరూ మనకేదైతుందో మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మీ అందరి ఆవేదన 100% కరెక్ట్. ఇంతదాకా చెప్పిన ప్రతి వాళ్ళ ఆవేదన మీరు కష్టపడి పనిచేసినారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. 10 ఏళ్ల నుండి 20 ఏళ్ల నుండి 15 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కొంత ఆస్తి నష్టం, టైము అన్ని కేటాయించి కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉన్నారు. తప్పకుండా మీకు న్యాయం జరగాలి. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే గెలిస్తే ఇంకా ఎక్కువ మందికి న్యాయం జరుగుద్ది. మన కార్పొరేటర్లు గెలిచి బల్దియా మీద మన జెండా ఎగురితే మేయర్ మన ఆయన అయితే మీ లోపల ఉన్న చాలా మందికి న్యాయం జరుగుతుంది. అన్ని రీతిలా నామినేటెడ్ పోస్టులు, చాలా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. మార్కెట్ కమిటీ ఉంది, సుడాల డైరెక్టర్లు ఉంటారు,